రేపు శ్రీరాముని కళ్యాణానికి మీ ఇంటి నుండి పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీ. ఆలయం నిర్మించిన నాటి నుంచి వంశపారంపర్యంగా జరుగుతున్న వేడుక అది. ఆనవాయితీ అయినా ఇలా ముందు రోజే వచ్చి మిమ్మల్ని ఆహ్వానించడం మా ఆచారం. కానీ మేమందరం రావడం అంటే అమ్మా, ఆనవాయితీని ఆపాల్సిన అవసరం లేదు. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరమూ లేదు. అమ్మా, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ కుటుంబం అంతా కలిపి జరిపిస్తున్న కళ్యాణం ఇది. ఆపద ఉన్నా ఆ రాముడే కాపు కాస్తాడు. నమ్మిన వారిని వజ్రకవచంలా రక్షించుకుంటాడు. దైవం లాంటి దీక్షితులు గారే అంత ధైర్యం చెప్పాక మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. దీక్షితులు గారు, మీరన్ని ఏర్పాట్లు చేసుకోండి. రంగయ్యతో డబ్బు పంపిస్తాను. రేపు ఉదయం అందరం వస్తాం. మంచిదమ్మా, వస్తాను. ఉంటాను బాబు. భూమి, రేపు రాములవారి కళ్యాణానికి నువ్వు పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వాలి. నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. మనం విడిపోవాలన్నదే నా నిర్ణయం. దక్ష, మనం కలిసి కలకాలం సంతోషంగా ఉండాలని ఆశపడ్డాం. కానీ కాలానికి కూడా మన అన్యోన్యత చూసి కుళ్ళు పుట్టిందనుకుంటాను. కొందరి ద్రోహానికి, దురాశకి మన జీవితం చిగురించిన కొంతకాలానికి చెదలు పట్టి చిదులు అయిపోయింది. ఆ బాధ సరిపోదు అన్నట్టు నా కూతుర్ని కూడా నాకు కాకుండా చేస్తున్నారు. కనీసం నా కూతురు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియకుండా చేశారు. కనీసం నువ్వైనా పైనుంచి చూస్తూ వీళ్ళ దుర్మార్గపు బుద్ధిని గ్రహించుంటావు అనుకుంటున్నా. హలో హలో తమ్ముడు గారు, ఎలా ఉన్నారు? ఎవరు? ఏంటి తమ్ముడు గారు ఇది? మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పినవాణ్ణి, మీకంటూ ఒక జీవితం లేకుండా చేసినవాణ్ణి నన్నే మర్చిపోతే ఎలా చెప్పు? విక్రమసింహ. ఎస్, విక్రమసింహానే. బాగున్నావా తమ్ముడు? ఎంత ధైర్యం రా నీకు! నా జీవితాన్ని అల్లకల్లోలం చేసింది కాకుండా నాకే ఫోన్ చేస్తావా? తమ్ముడు, పాత విషయాల గురించి చర్చించి కాలం ఎందుకు వృధా చేసుకుంటున్నావు? ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని నన్ను తిట్టినంత మాత్రాన పోయిన నీ భార్య తిరిగొస్తుందా? చిరిగిన నీ చరిత్ర తిరిగి అతుక్కుంటుందా?